ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యెషయా గ్రంథం 28వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చూస్తే, ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. బుద్ధి జ్ఞానము సర్వసంపదలు దేవుని యందే గుప్తములై ఉన్నవి అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. దేవుని లేఖనాల్లో మనం గమనించినప్పుడు ఆయన మనకు ఆలోచన అనుగ్రహించేవాడు. దేవునికి ఉన్నటువంటి నామధేయమే ఆలోచనకర్త అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. నీకు ఆలోచన చెప్పేవాడు. చాలాసార్లు నీ జీవితంలో నాకు ఏ ఆలోచన పాలిపోవట్లేదు, ఏం చేయాలో తెలియదు అన్నప్పుడు దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించినప్పుడు ఆయన నిన్ను గైడ్ చేసి నడిపించేవాడు. దేవుని వాక్యాన్ని చదివి దేవుని వాక్యములో ఉన్నటువంటి జ్ఞానము చేత వారి జీవితాలు వెలిగించబడినాయి. థామస్ ఆల్వా ఎడిసన్ ఈ లోకంలో ఉన్నటువంటి వారి చేత నీకు చదువు రాదు అని టీచర్లు చెప్పారు. కానీ తల్లి అంది, బాబు నీకు చక్కగా చదువు వచ్చట, అందుకనే నిన్ను పంపించేశారు. నీకు మేము చెప్పలేకపోతున్నామని వాళ్ళు నిన్ను ఇంటికి పంపించారు. నీకు ఒక పుస్తకాన్ని ఇస్తాను, దాన్ని నువ్వు చక్కగా చదువుతూ వ్రాస్తూ దాన్ని చక్కగా నువ్వు రాసుకుంటూ నీ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకో అని చెప్పి తల్లి ప్రార్థనాపూర్వకంగా అతనిని పెంచడం ప్రారంభించింది. దేవుని వాక్యాన్ని అతనికి ఇచ్చింది. ప్రతి దినము అతడు బైబిల్ చదవడం ప్రారంభించాడు. దేవుడు అతనికి ఆలోచన శక్తినిచ్చాడు. అతడు ఒక బల్బును కనిపెట్టడానికి ఎన్నో ఉన్నతమైనటువంటి వాటిని అతడు ఇన్నోవేషన్ చేశాడు. అతడు వెలిగించినటువంటి బల్బును ఉపయోగించుకుంటా ఉన్నాం. అలాగే రైట్ బ్రదర్స్ అనేటువంటి వారు దేవుని వాక్యాన్ని చదివారు. దేవుని లేఖనాల్లో యెషయా ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటి మాటలు, వారు అలయక పరిగెత్తెదరు, సమస్యలక నడిచెదరని చెప్పి పక్షిరాజు వలె వారు ఎగురుదురన్న వాక్యాన్ని వారు చదివి దేవుని లేఖనాల్లో మాటలు విని వాటిని బట్టి వారు ప్రయోగం చేయడం ప్రారంభించారు. ఎందుకు ఎగరకూడదని. ఈనాడు ప్రపంచం అంతా కూడా ఫ్లైట్స్ మీదే జర్నీ చేస్తున్నటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మనకు ఆలోచన శక్తియు బుద్ధిని అనుగ్రహించేవాడు కనుక దేవాది దేవునికి మన హృదయాలు అప్పగించి, గొప్ప దేవా నీకు వందనాలే ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన దేవా, నీ ఉన్నతమైన వాగ్దానాల కొరకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నీవు మమ్మలను గొప్పగా ఉన్నతంగా నడిపించే దేవుడిగా ఉన్నందుకు నీకు స్తోత్రాలు. మాకు ఆలోచన శక్తియు బుద్ధియు జ్ఞానమును అనుగ్రహించే దేవుడు అని నీకే స్తుతులు చెల్లిస్తున్నాం. కొద్ది మాటలు మా వెనుకలో దీవించండి. నీ ప్రియబిడ్డలను తగిన ఆలోచన చేత నడిపించమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.